ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 36వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. 36వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దావీదు, భక్తుడైనటువంటి దావీదు, దేవునికి ఇష్టడైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తనలు రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. వారు అనగా ఇశ్రాయేలు యొక్క ప్రజలకి సాదృశ్యంగా ఉంటున్నారు. ఆయన మందిరంలో నివసించటం వలన వారు ఎంతగానో ఆశీర్వదింపబడి ఉంటున్నారు అని దావీదు యొక్క ఉద్దేశంగా ఉంటున్నారు. అవును ప్రియులారా, ఆయన సన్నిధిలో నివసించు వారందరూ కూడా ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలం. ఎందుకనగా ఆయన సన్నిధిలో నిత్య సంతోషము, ఆయన సన్నిధిలో నిత్య ఆనందము దొరుకుతూ ఉంటుంది. మరి ఈ లోకంలో ఎక్కడ నీకు సంపూర్ణమైనటువంటి సంతోషము దొరకదు, నిత్య ఆనందము నీకు దొరకదు. అది ఒక దేవుని సన్నిధిలో మాత్రమే నిత్య సంతోషము, నిత్య ఆనందము దొరుకుతూ ఉంటుంది. ఈ లోకంలో ఒకవేళ నీకు సంతోషము తాత్కాలికంగా నీకు దొరకవచ్చు. అది కొంత సమయం మాత్రమే, కొన్ని నిమిషములు మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే. కానీ దేవుని యొక్క సన్నిధిలో నివసించినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే సంపూర్ణమైనటువంటి సంతోషము, సంపూర్ణమైనటువంటి ఆనందము దొరుకుతూ ఉందని దావీదు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అవును ప్రియులారా, ఆయన సన్నిధిలో దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వారు బయటికి వచ్చినప్పుడు వారి యొక్క అరణ్య యాత్రలో దేవుడు వారికి ఏ రీతిగా సహాయపడ్డాడో ఆ మాటలను ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. వారు మోషేను అడిగారు, మాకు నీళ్లు కావాలన్నా. దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చాడు, నీ చేతిలో ఉన్నటువంటి కర్రతో ఆ బండను కొట్టు. బండ నుండి మధురమైనటువంటి జలాలను దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని మందిరంలో గడపాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ఎంతగానో ఆశపడి దేవుని సన్నిధిలో గడిపాడు. అందుకే అనునిత్యము దేవుని ఆరాధించాడు, అనునిత్యము దేవుని మహింపరిచాడు. అందుని బట్టి దావీదును అంతకంతకు దేవుడు ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరంలో నువ్వు గడపాలని ఇష్టపడుతూ ఉంటున్నావా? దేవుని యొక్క మందిరంలో నువ్వు నివసింపగోరుచుంటున్నావా? అందుకే పైభాగంలో మనం చూసినట్లయితే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించాలని ఆశపడుతూ ఉంటున్నారు అని మనం ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం. 10వ వచనంలో అంటున్నాడు, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడికి మొరపెడుతూ ఉంటున్నాడు. అందుని బట్టి దేవుడు దావీదును ఎంతగానో ఆశీర్వదించాడు. అందుకే దేవుడే అంటున్నాడు, దావీదుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మందిరము యొక్క సమృద్ధి వలన, ఆయన మందిరంలో సమృద్ధి ఉంటుంది, నిత్య ఆనందము ఉంటుంది, నిత్య సంతోషము ఉంటుంది. ఆయన సన్నిధిలో గడపాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా? ఆయన సన్నిధిలో నువ్వు జీవించాలని ఆశపడుతూ ఉంటున్నావా? అయితే ఈ క్షణమే
ఒక తీర్మానం చేసుకుని, దేవా నీ సన్నిధిలో నేను గడపాలని ఇష్టపడుతుంటున్నానయ్యా, నీ సన్నిధిలో నేను నివసించాలని ఇష్టపడుతూ ఉంటున్నాయని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీకు తగినటువంటి మరి జవాబులు దేవుడు దయచేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.